అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. గ్రేప్స్ని స్నాక్స్ బాక్స్లో పెడితే పిల్లలు వెనక్కి తీసుకొచ్చేస్తారు కదండి. ఆ గ్రేప్స్తోనే సింపుల్గా ఇలా హల్వా చేసి పెట్టండి, 10 నిమిషాల్లో ఖాళీ చేస్తారు. ఎంతో టేస్టీగా ఉండే గ్రేప్స్ హల్వాని ఎలా చేయాలో చూద్దామా అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 200 గ్రామ్స్ ఉండే గ్రేప్స్ని తీసుకున్నానండి. తీసుకున్న గ్రేప్స్ అన్నిటిని నీట్గా ఒలుచుకొని క్లీన్ చేసుకుని తీసుకోండి. చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇలా క్లీన్ చేసుకున్న గ్రేప్స్ అన్నిటిని అందులో వేసుకోండి. ఇందులోనే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో పలుపు ఎక్కువ ఉంటుంది కదా, అందుకని దీన్ని ఒక స్టైనర్లో వేసుకుని బాగా వడపోసుకుని తీసుకోండి. మనం ఇలా రెడీ చేసుకున్న గ్రేప్ జ్యూస్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు కార్న్ఫ్లవర్ని వేసుకోండి. 1 కప్పు కార్న్ఫ్లవర్కి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మనం హల్వా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేసుకోవడానికి వీలుగా ఏదైనా ఒక గిన్నెని తీసుకుని దానికి నెయ్యిని అప్లై చేసుకోండి. గిన్నెకి ఇలా మొత్తం నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఇందులో డెకరేషన్ కోసం నేను దోసపప్పులను తీసుకుంటున్నానండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 1 కప్పు షుగర్ని వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని షుగర్ని పూర్తిగా కరగనివ్వండి. మనం 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదండి, కార్న్ఫ్లోర్కి ఈక్వల్గా షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ పూర్తిగా బాగా కరిగి లేత తీగ పాకం వచ్చేంత వరకు షుగర్ని బాగా మరిగించుకోండి. షుగర్ బాగా కరిగి లేత తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్న గ్రేప్ జ్యూస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. హల్వా మరింత కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇందులో లైట్గా చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. వేసుకున్న ఫుడ్ కలర్ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. గ్రేప్ జ్యూస్ ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకోండి. కలుపుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసేటప్పుడు 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోండి. కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత 5 నిమిషాల్లోనే ఇది మనకు బాగా దగ్గర పడుతుందండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టి హల్వా ప్యాన్ని సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. హల్వా ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో నెయ్యిని యాడ్ చేస్తూ బాగా కలుపుతూ ఉండండి. హల్వాలో నెయ్యిని యాడ్ చేయడం వల్ల మనకు హల్వా టేస్ట్ బాగుంటుందండి. పైగా హల్వా మనకి షైనీగా కనిపిస్తుంది. మన గ్రేప్స్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి రాసుకున్న గిన్నెలోకి వేసుకుందాం. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుందండి. ఇలా రెడీ చేసుకున్న గ్రేప్స్ హల్వా పైన కొన్ని దోసపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకుందామండి. హల్వా పైన వేసిన దోసపప్పులు ఊడిపోకుండా ఒకసారి స్పూన్తో ప్రెస్ చేసుకోండి. హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాకుని తీసుకొని దాని అంచులను ఒకసారి రబ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. గ్రేప్స్ అంటే ఇష్టపడిన పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. చూడండి హల్వా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని తీసుకోండి. ఎంతో టేస్టీ అయిన గ్రేప్స్ హల్వా రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతున్న గ్రేప్స్ హల్వాని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.